నమస్తే, వెల్కమ్ టు ఆర్కేటీవీ. నా పేరు ప్రశాంతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాలమూరు పట్టణంలోని సంజయ్ నగర్లో తాగునీటి ట్యాంక్ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన. నీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామన్న శ్రీనివాస్ గౌడ్. వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా కుంకుమార్చన. భారీ సంఖ్యలో హాజరైన మహిళా భక్తులు. బతుకమ్మ సంబరాల్లో నాసిరకం చీరలు పంపిణీ చేసి మహిళలను అగౌరవపరిచారు. తెలుగుదేశం పార్టీ నిరసన కార్యక్రమంలో ఎన్పీ వెంకటేష్. రానున్న రోజుల్లో పట్టణంలో శాశ్వతంగా తాగునీటి సమస్యను దూరం చేస్తామని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలో తాగునీటి సమస్యను తీర్చేందుకు సంజయ్ నగర్లో 89 లక్షలతో నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో పట్టణంలో వారానికి ఒక్కరోజు మంచినీళ్లు వచ్చేవని, కానీ తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నీటి సమస్యను తీర్చేందుకు మిషన్ భాగీరథ ద్వారా ప్రత్యేక ఏర్పాట్లను చేశామన్నారు. రానున్న రోజుల్లో పట్టణ వాసులకు ప్రతిరోజు తాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రాధా అమర్, కమిషనర్ దేవ్ సింగ్ నాయక్, కౌన్సిలర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సంజయ్ నగర్, శివగిరి, కొత్త చెరు రోడ్డు ఈ ప్రాంతాల్లో ఈ వార్డు కౌన్సిలర్ నరసింహ యాదవ్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు అందరూ కూడా చేయడం జరిగింది. 90 లక్షల రూపాయలతో ఒక ట్యాంకు, 15 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలు. దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. వేద మంత్రాల మధ్య జరిగిన ఈ కార్యక్రమానికి మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారికి ఘనంగా కుంకుమార్చన నిర్వహించారు. బతుకమ్మ సంబరాలు కానుగ్గా తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేసిన చీరలు ఏమాత్రం నాణ్యత లేవని మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో టీడీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎన్పీ వెంకటేష్ నేతృత్వంలో పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో చేపట్టిన ఈ కార్యక్రమంలో పార్టీ మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై ప్రభుత్వం సరఫరా చేసిన చీరలను దహనం చేసి తమ నిరసనను తెలిపారు. బతుకమ్మ సంబరాల సందర్భంగా రాష్ట్ర మహిళలకు కేవలం 50 రూపాయల విలువ గల చీరలను పంపిణీ చేసి అగౌరవపరిచారని అన్నారు. బంగారు తెలంగాణలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కేసీఆర్ గారు ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ ప్రగల్భాలు పలికాడు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము, బతుకమ్మ చీరల పేరు పైన ఎంత కుంభకోణం జరిగింది. 220 కోట్లు ఖర్చు చేసి ప్రజలకు చేనేత చీరలు ఇస్తామని చెప్పేసి అతడు పేపర్లో ప్రకటనలు అదేవిధంగా పెద్ద ఎత్తున ప్రచారం చేసినాడు. వాస్తవానికి వస్తే 40 రూపాయల నుంచి 70 రూపాయల చీరలు అతడు పంపిణీ చేసినాడు. అంటే చీరలు 220 రూపాయలు అని చెప్పేసి 40 నుండి 70 రూపాయల చీరలు ప్రజలకు పంపిణీ చేస్తే అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాము, గ్రామాలలో ఏం చేస్తూ ఉన్నారు, వీళ్ళు పందులు చేన్లలోకి వస్తాయని చెప్పేసి చేను చుట్టుముట్టు ఈ చీరలు కట్టుకుంటున్న పరిస్థితి ఏర్పడ్డది. అంటే 220 కోట్ల లోపల 150 కోట్లు దుర్వినియోగం జరిగినాయి. ఇప్పుడు కేటీఆర్ కానివ్వండి, ఇతర నాయకులు కానివ్వండి చాలా మంచిగా ఉన్నాయి చీరలు అని చెప్పుకొని తిరుగుతూ ఉన్నారు. ఒకసారి ప్రజల్లో కడిగి మహిళలను అడగండి, వాళ్ళ ఆత్మగౌరవం ఎంత దెబ్బతినదో కూడా తెలుస్తుంది. కూళ్ళు 300 రూపాయలు కూలు వస్తుంది ఒక మహిళకు. ఆ కూళ్ళు వదిలిపెట్టుకొని లైన్లో నిలబడి ఈ ఆధార్ కార్డులు, తర్వాత రేషన్ కార్డులు, జిరాక్సులు తీసుకొని చాలా ఇబ్బందికరంగా వాళ్ళు లైన్లలో నిలబడితే వాళ్ళకి 40 రూపాయల చీరలు ఇస్తే వాళ్ళ ఆత్మగౌరవం ఎంత దెబ్బతింటుంది అని చెప్పేసి కూడా మేము అడుగుతూ ఉన్నాము. రాబోయే ఎన్నికల్లో మహిళలు ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున మేము నిరసన కార్యక్రమం నిర్వహించినాము. చీరలు ప్రదర్శన చేస్తూ
ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు కూడా చాలా చేస్తామని చెప్పేసి ఊర్లో నుంచి వచ్చిన ఒక మహిళ అడిగి తమరు తెలుసుకుంటే విషయాలు తెలుస్తాయని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆశరకం చీరలని నేను తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ ఉద్యమంలో మహిళలు చాలా కీలక పాత్ర వహించారు. మహిళా సంఘాలు ఆ రోజు రోడ్లెక్కి ఉద్యమం చేసి తెలంగాణ రావాలి, తెలంగాణ వస్తే మా బతుకులు బాగవుతాయని చెప్పి ఆశపడ్డ మహిళలకి బతుకమ్మల కానుకల పేరు మీద చీరలు పంపిణీ చేస్తున్నారంటే ఏ చేనేత చీరలు వస్తాయో, ఎంత మంచి నాణ్యత గల చీరలు వస్తాయని మహిళలందరూ కూడా ఆశగా ఎదురు చూస్తే ఈరోజు ఈ 30-40 రూపాయల పాలియస్టర్ చీరని ప్రజలకు పంపిణీ చేసిందో మహిళలందరినీ ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో మహిళలకు గౌరవం లేదు. కనీసం మంత్రివర్గంలో ఒక మహిళకు కూడా స్థానం కేటాయించని ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు పేద మహిళల యొక్క గౌరవాన్ని తాకట్టు పెట్టి అవినీతిమయమైన ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పాలి. ఏదైతే 250 కోట్లు మహిళల చీరల పేరు మీద ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ దళార్ల పాలు చేస్తూ మరి కుంభకోణం ఏదైతే ఉందో వెంటనే సిట్టింగ్ జడ్జితో దీన్ని విచారణ జరిపించాలి. వెంటనే ఈ మహిళలకు క్షమాపణ చెప్పాలి. మళ్ళీ పండుగకి చేనేత చీరలు పంపిణీ చేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. నేను ఒకటే కేసీఆర్కు ఒకటే మనోపం చేస్తున్నా, ఏమనంటే అయ్యా నీ కూతురు నీ భార్యను ఇదే 50 రూపాయలు 30 రూపాయల పాలిస్టోర్ చీర కడుతుందా, కట్టి ఆమె బతుకమ్మ మారుతుందా? మరి మా తెలంగాణ మహిళలను ఎందుకు కించపరుస్తుందా? ఆమె ఆడపిల్ల కాదా? ఆమెకి ఇలాంటివి కట్టుకొని ఆడాలని లేదా? ఆడండి, ఎవరు వద్దంటున్నాము మేము. నీవు ఈ పాలిస్టర్ చీర కట్టుకొని నువ్వు బతుకమ్మ ఆడితే మా మహిళలు కూడా ఆడతారు. కానీ నువ్వేదో మహిళలు చూచాయిగా ఏడ్చిన వాళ్ళ కన్ను తూడ్చినట్లు వేసి ఏదో మంచి చీరలు ఇస్తామని చెప్పేసి ఈ పాలిస్టర్ చీరలు ఇస్తే వాళ్ళు ఏదో పందులకు వ్యవసాయ కాడ పందులు రాకుండా అవేంటివి అడవి జంతువులు రాకుండా ఈ చీరలు కడుతున్నారు. ఇంకోటి ఏం చేస్తున్నారంటే మహిళలు కార్లు దూడడము, ఆటోలు దూడడం, లేకపోతే రోడ్లు దూడడానికి కూడా పనికొస్తలేదు ఈ చీరలు. అలాంటిది ఒక మహిళ పోయి పొద్దున 9 గంటలకు పోయి ఒక కంట్రోల్ షాప్ కాడ నిలబడి ఆమె 300-250 రూపాయలు కూలి మానుకొని ఉండి ఈ 30 రూపాయల చీర తెచ్చుకొని కడుతుందంటే ఆమె తీసుకొచ్చి ఆడ వాడేస్తుంది. ఇదేం చీర అబ్బా అని ఇట్లా వాడేసి ఆ కవితమ్మకి ఇంతనన్నా బుద్ధి ఉందా అని అడుగుతుంది ఒక మహిళ అయితే. ఎందుకమ్మా అట్లా మాట్లాడుతున్నావు అని అంటే, అమ్మ ఈ పాలిస్టర్ చీర నా ఇంట్లో పనిది కూడా కట్టదు, ఆ బాసలు దమ్మిట ఆమె కూడా కట్టదు, ఆ చీరలు ఇస్తుంది ఆమెను కట్టుకొని బతుకమ్మ ఆడమను, లేకపోతే ప్రభుత్వ నాయకుల భార్యలను కట్టుకొని ఆడమని ఒక మహిళ ప్రశ్నిస్తుంది మమ్మల్ని. అప్పుడు మేము అన్నాం, అమ్మ ఆమెకు తోచింది చీర కాటన్ చీర కాదమ్మా, ఇది పాలిస్టర్ చీర అని నువ్వు చెప్తున్నావు, ఈ చీర తూడవడానికే పనికొస్తుందని చెప్తుంది ఆమె. అందుకనే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, ఇది ఇంతవరకే కాదు, దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాము. ఈ చీరలు రిటర్న్ తీసుకొని మళ్ళీ చేనేత చీరలు ఇవ్వవలసిందిగా మహిళలకు కోరుతున్నాం. మేము ఏమని అడగలేదు, మాకెందుకు మేము పని పట్టించుకొని వచ్చి నిలబడి అసలు మాకు చీరలు అవసరం లేకుండా ఎందుకు పంపాలి? అసలు చీరలు మేము 200 కూలి మానుకొని మాకు చీరలు ఇచ్చి బాధపడుతున్నాం. మేము ఇవ్వకుండా మాకు బాధ లేకుండా ఉండే మేము అనుకున్నాము ఏదో కేసీఆర్ కదా కట్టుకోవాలి కదా బతుకమ్మ తేలని ఎంత ఆశపడ్డాము. కానీ ఒక కిలో చక్కెరకి ఇచ్చిన మేలే, ఒక 2 కిలో బియ్యం ఇచ్చిన మేలే ఉన్న బాధ కాకుండా అవి లేవు ఇవి లేవు. కూలి కన్నా టికెట్ కోతానే అంత లైన్ లేవలేదు. అంత లైన్ లేవడు కూడా పొద్దుగాల పోయి చాదాగి పిల్లలు ఇచ్చి పెట్టుకొని పని వదులుకొని ఉంటే కూడా ఎంత సంతోషంగా పోయినా మాకు సేవలు ఇస్తారు కదా అని పోయినాము. ఆడుకోయే వరకల్లా ఈ కదిసే వరకల్లా మాకు ఏడుపు వచ్చింది. ఇవ్వకున్న బాధ లేకుండా ఇచ్చి బాధ పెట్టావు కదా. బతుకమ్మ పండుగ అంటే ఎంతో సంతోషంగా కట్టుకోవాలని అనుకున్నాం. కానీ ఇచ్చి బాధపడుతున్నాం. దయచేసి ఇచ్చిన కాడికి బంద్ చేసి వేరే ఇస్తే బాగుంటది. కానీ ఇంకా ముందుకు వెళ్తారు. చాలా మందితోనో చాలా కళ్ళ బాధ ఉంది. వీడికి బంద్ చేసుకోవాలి, ఇచ్చిన తప్పు. మాకు ఎంత సంతోషం ఉండే. ఆ విషయం వరకల్లా ఏడుపు వచ్చింది. అబ్బా ఇవే ఎందుకు లేబ్బా అని ఒక అమ్మ పని మనిషికి ఇస్తే కూడా మాకు వద్దులే అని చెప్పి వెళ్ళిపోతున్నామే. వద్దమ్మా నువ్వే తీసుకొని చెప్తున్నా. అవి తీసుకొని ఏం చేయాలి? ఇచ్చినామని పేరు అడగని కోత కాలు గుంజి ఆకలయ్యి దూపై కూడా లేవాడి సినిమా కోత కూడా కొంతసేపు లేవర్ తెచ్చుకుంటా. అంతకంటే ఘోరం అయిపోయింది. ఇవ్వకున్న బాధ ఉండు, ఇచ్చి బాధ పెడుతున్నాడు ఆయన. మేము అడిగిన వెయ్యాలని చెప్పి అడగలే కదా. ఇష్టం ఎవరికైనా సంతోషమే, కానీ మరింత ఘోరం అని అనుకోలేదు. ఇప్పటికైనా ముందుకు పోకుండా వీడికైనా ఆఫ్ చేస్తే బాగుంటుంది. మంచిగా ఇస్తే దయచేసి బాగుంటుంది. కానీ మంచి పంపండి చాలు. ఇంటికి ఒకసారి సరే, ఇంటికి 2 రావాలని లేదు సరే, కానీ ఇచ్చి చాలా బాధ పెడుతుంది. నిజంగా బాధ కాదు, ఇచ్చి బాధ పెడుతుంది. ఇస్రో నూతన ఆవిష్కరణల ఫలితంగా రానున్న రోజుల్లో వైద్య రంగంలో పెను మార్పులు సంభవించబోతున్నాయని ఇస్రో డైరెక్టర్ వైవిఎన్ కృష్ణమూర్తి తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్పీఎస్ మెడికల్ కళాశాలలో జరుగుతున్న ఆల్ ఇండియా
ఈఎన్టీ సదస్సు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ టెలిమెడిసిన్ విధానం ద్వారా కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అపార అనుభవం గల వైద్యుల పర్యవేక్షణలో క్లిష్టమైన శస్త్రచికిత్సను సైతం సులభంగా చేయవచ్చన్నారు. ఆ వైపుగా ఇస్రో నిరంతరం పరిశోధనలు కొనసాగిస్తున్నారన్నారు. శస్త్రచికిత్సల సమయంలో నిరంతర స్పష్టమైన వీడియోలను ప్రసారం చేసే విధంగా ఉపగ్రహాలను రూపొందించినట్లు తెలిపారు. ఇలాంటి ఆవిష్కరణ సమీప భవిష్యత్తులోని ఇస్రో సాధిస్తుందని ఆయన తెలిపారు. To make you little understand on how actually we do certain activity, our office is in Shadnagar, where we have the data reception center for more than 23 satellites which we operate. Most of you see in the video about a launch of a satellite, it happens for 20 minutes, entire thing is over. But I have the load of that satellite for 20 years or so. So we have like that 23 satellites round the clock. The scientists handle this information, and we have petabytes of data which is stored and archived from right from 1985 onwards. And any data of any part of the world we can retrieve within less than 5 minutes and transmit for various applications. Maybe one or two which will be of interest I will mention to you. And then we also have a station in Antarctica. Why? Because all these satellites which are low Earth orbiting, they are called polar orbiting. That means they go to pole. When here near to the equator, the visibility of the satellite will be for a less time. Whereas in the pole, most of the satellites converge when they are polar orbiting. So we have more satellites converging there, and we have field of view to download this data, which is in huge volumes of almost like 2 Mbps type of a data which they have to download. That means when the Earth is moving around 1200 kilometers per hour and the satellite is moving around 8 kilometers per second, and I have a time of only 10 minutes to download the data of very high resolution within the shortest time. So we manage these 8 foreign satellites, and the balance of us around 23 total satellites we do that, and which cannot fail. If you miss that, we are missing the information. So at any point of time it cannot fail. So we have that redundancies built into the systems. You're also a little, but what is this imaging? What we do is on electromagnetic waves, which is the energy which is available in the atmosphere using the sun. Those are all called passive. But also we have active sensors. That means we send our own EM radiation, magnetic waves, and then we see the returns of it. So that is an active. That means we can operate night and day. And this is done on the radar imaging too. That means it can penetrate to clouds, all-time weather capability. So then it will be not possible for you to visualize like with the normally how you see at it. Because when you go into the radar, it is something like an X-ray. If you don't tag it properly with the person, you can misinterpret for someone else. So every part of the Earth, you have to tag in every location of 10 centimeters or 10 meters based on the resolution spectrum of the electromagnetic spectrum. So you can do that. So how to remove the noise? For example, I've seen when the video which is going on, there are a lot of elements which create noise. Sometimes noise also acts as an information. Sometimes noise becomes a hindrance for our activities. So how to remove the noise? So we do mathematically what is called principal component analysis. That means we convert this image which is in different segments of electromagnetic spectrum. Because when you're seeing color, it is part of visible spectrum, but within visible there is something of blue, something is of green, something of red. All put together you are seeing the color. So we make this spectra separately and then look at how the errors are coming in and how we reconstruct the images of removing the errors, what we call as transformation functions, in which to precisely look at. And the other part is, you are all aware that the Mars orbiter mission has gone to a particular place, and then suddenly we had to reverse that entire motor after 300 days. That means around 440 Newton engine has to be fired. But to fire, you have to apply brakes, understand what is its attitude, like the balancing what you do in the ears, the fluid which moves in and then put through, we have what is called gyro stabilizers. Belt as fast as possible because the equipment should not be damaged without the sophisticated electronic instruments. So they put a high thrust launch vehicle and pass it on. But we have used a PSLV which goes in, and we had to go through 7 times this radiation belt, and then we survived. And our satellite, which is live for 6 months, today even after the second year crossing, it is doing successfully. This is where we draw the attention of the world that these are the people whom you should not put through. And the second man who landed on moon, Aldrin,
he tells if we had to have a habitation on Mars, if without support of ISRO and India, we cannot do that job. Because we find simpler solutions and the most robust solutions, and which can be repeated time and again with the same kind of precision what happens. That's the type of solution providing which you do have. But what we, including I am seeing the tomography and other things which you do, we also do 3D topography of the atmosphere. This is what I need to know to understand better, to make the weather conditions and the prediction models. Today, even the weather predictions for a tropical country like India has improved. And also we use Doppler weather radars, which gives up to 500 kilometers. These are all done indigenously today. And even the radars which I was telling, the imaging radars is done indigenously because the technology no one shares with us because it has strategic importance of such nature. So all these we had to do from the textbook our own selves. And then we have I also have seen some of the spin-offs which comes from space. Somewhere I will try to mention to you. One is on the long back, you are aware of the Jaipur foot or something like that. But today we have signed an agreement to spin off in terms of, because we do a lot of robotics, in terms of knowing chip control, in terms of load balancing on the knee, the angle of the knee, and also the torque on the knee. Everything is computed, so almost you get as if you are walking with artificial things. And also left ventricle assist device we made because we have the best of the material. See, I cannot keep so much of weight on for the satellite. I had to minimize the weight of the satellite, make it as miniature as possible, because we have something like 2000 kgs to play with for a PSLV type of a satellite. తెలంగాణ జాగృతి నైపుణ్యాభివృద్ధి ఆధ్వర్యంలో మహిళలకు ఉపాధి కల్పించేందుకు గాను SBI క్రెడిట్ కార్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ కోసం నిర్వహించిన పోటీ పరీక్షకు దాదాపు 80 మందికి పైగా మహిళలు హాజరయ్యారు. అనంతరం తెలంగాణ జాగృతి నాయకుడు అరవింద్ మాట్లాడుతూ ఈ పోటీ పరీక్ష 20 మంది కోసం నిర్వహించామని, ఇందులో అర్హత సాధించిన వారికి సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసేందుకు అవకాశం కల్పిస్తామని, పోటీ పరీక్షల ఫలితాలు అభ్యర్థుల సెల్కు సందేశం ద్వారా తెలుపుతామన్నారు. ఈరోజు తెలంగాణ జాగృతి స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు క్రెడిట్ కార్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా ఒక 20 మెంబర్స్ని రిక్రూట్మెంట్ చేసుకుంటూ జరుగుతుంది. అందుకు గాను ఈరోజు 85 మెంబర్స్ స్టూడెంట్స్ పాల్గొనడం జరిగింది. హెచ్ఆర్స్లో ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు వాళ్ళు. కొందరికేమో ఈమెయిల్లో పంపిస్తామన్నారు, కాల్ చేసి రిఫర్ చేస్తారు సార్. 1 వీక్ 4 డేస్లో కూడా అయిపోతుంది సార్. ఇంకొకటి సార్, దీనికి ఫస్ట్ అంటే సార్ 1-2 తారీఖు వరకు అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళు జాబ్లో జాయిన్ కావాల్సి ఉంటుంది సార్. 3 తారీఖు నుంచి జాబ్లో జాయిన్ కావాల్సి ఉంటుంది. 3 డేస్ ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళకు హైదరాబాద్లో. 3 డేస్ తర్వాత శాలరీ ఉంటుంది. 3 డేస్ ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ తర్వాత ఇంకా వాళ్ళ కంటిన్యూషన్ ఉంటుంది. శాలరీ సీట్ 9,000 నుంచి స్టార్ట్ అవుతుంది. మనకు ఇప్పుడు వచ్చేసి బ్రాంచ్లో SBI బ్రాంచ్లో మహబూబ్నగర్, గద్వాల్, వన్పర్తి, నాగర్ కర్నూల్, కల్వకుర్తి ఈ బ్యాంకులో SBI లోకల్ వరకు మన డిస్టిక్ వరకు అన్ని బ్రాంచ్లలో ఓకే వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో ఫుల్ఫిల్ చేస్తారు సార్. సో క్లయింట్ వచ్చేసి SBI క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్. సో వీళ్ళుండే ఇప్పుడు మహబూబ్నగర్ నియర్ బై లొకేషన్స్లో SBI క్రెడిట్ కార్డు సేల్స్ చేయాలి. బ్యాంక్లో ఉండి క్రెడిట్ కార్డ్ సేల్స్ చేయాలి. యాజ్ ఏ ఫ్రెషర్ శాలరీ 9,000 శాలరీ ఉంటుంది. సో నేను ఇక్కడ మన తెలంగాణ జాగృతి వాళ్ళు ఇక్కడికి ఇంటర్వ్యూకి పిలిచారు. సో ఇక్కడికి వచ్చేసాను. ఈరోజు 85 మెంబర్స్ నా దగ్గరికి ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నాను. సో ప్రస్తుతానికైతే ఒక 5 మెంబర్స్ ఓకే, ఇంకా రిమైనింగ్ ఒక 10 మెంబర్స్ హోల్డ్లో ఉన్నారు. సో ఇంకొక 20-30 మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేసి ఫైనలైజ్ మీకు ఫీడ్బ్యాక్ ఎండ్ ఆఫ్ ది డే ఫీడ్బ్యాక్ ఇచ్చేసి సెలవు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాలమూరు పట్టణంలోని సంజయ్ నగర్లో తాగునీటి ట్యాంక్ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన. నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామన్న శ్రీనివాస్ గౌడ్. వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా కుంకుమార్చన. భారీ సంఖ్యలో హాజరైన మహిళా భక్తులు. బతుకమ్మ సంబరాల్లో నాసిరకం చీరలు పంపిణీ చేసి మహిళలను అగౌరవపరిచారు. తెలుగుదేశం పార్టీ నిరసన కార్యక్రమంలో NP వెంకటేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి RKTV, ప్రతి దృశ్యం ప్రజాపక్షం.